గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. దశమంలో చంద్రుడు, తృతీయంలో రవి, పంచమంలో గురువు, చతుర్థంలో శుక్రుడు. చక్కని శుభయోగం ఉన్నది. మీ ప్రణాళికలు విజయాన్ని ఇస్తాయి. ఒత్తిడి లేకుండా వాటిని అమలు చేయండి. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. దేనికి తొందరవద్దు. విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీ కృషి, మీ శ్రమ ఫలిస్తుంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కాలాన్ని అర్థం చేసుకుంటూ వ్యవహరిస్తే సరిపోతుంది. శాంతం మీకు శక్తిని ప్రసాదిస్తుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. నిరంతర సాధన మీకు మేలు చేస్తుంది. ఫలితం దగ్గరలోనే ఉన్నది. తెలివిగా ఆలోచించే లక్ష్యాలని పూర్తి చేసుకోవాలి. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు పునః ఆలోచించాలి. అదేవిధంగా ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి. అన్నిటికీ మనోబలమే సర్వప్రధానమైనదని గమనించండి. కుటుంబ సభ్యులతో చర్చించి సమిష్టి నిర్ణయాలతో పనిచేస్తే విజయాలు అద్భుతంగా ఉంటాయి. వ్యాపారంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. మొత్తం మీద శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? 4 గ్రహాలు యోగిస్తున్నాయి. విష్ణుమూర్తిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలతో పని లేదు.